వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ శంకరి. గుడ్ మార్నింగ్. నిన్న కేసీఆర్ విచారణకు హాజరయ్యాడు. కాళేశ్వరం కమిషను ఏదైతే విచారణకు పిలిచిందో కేసీఆర్ని నిన్న గంట పాటు విచారించింది. ఆయన విచారణకు హాజరై 18 ప్రశ్నలకి కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్కి సమాధానం చెప్పిండు. ఎట్లా కాళేశ్వరం అనుమతులు తీసుకున్నారు, ఎట్లా ఆమోదం చేసిర్రు, ఎట్లా ఇంజనీర్లకు సంబంధించి తప్పులు జరిగినాయి, నిర్మాణ విషయంలో లోపాలేంటిది, ఎందుకు మేడిగడ్డ కుంగిపోయింది, ఇలాంటి అన్ని ప్రశ్నలకి ఆయన ఓపికగా సమాధానం చెప్పడంతో పాటు ఆ సమాధానంలో ఉన్నటువంటి ఆయన చెప్పిన సమాధానంలో ఒక నివేదికని, ఒక బుక్ని పూర్తిగా కాళేశ్వరం మీద తయారు చేసిన బుక్ని కాళేశ్వరం కమిషన్కి అందజేసిండు. అయితే నిన్న ఆయన కాళేశ్వరం కమిషన్ ముందర విచారణకు హాజరయ్యే ముందు ఎర్రవేలి నుంచి బయలుదేరే ముందు కవిత ఆయనను కలుద్దామని చెప్పేసి ఎర్రవేలి ఫామ్ హౌస్కి పోయింది. ఆయన వ్యవసాయ క్షేత్రానికి పోయింది. అయితే ఆమెను కలవకుండానే, అంటే అపాయింట్మెంట్ ఏమో అని కాదు, ఇంట్లోకి పోయింది. కానీ ఆమెతో మాట్లాడకుండా, కనీసం పలకరించకుండా, కలవకుండా సైలెంట్గా ఆయన 9 మందితో కలిసి వచ్చేసిండు. ఆయనతో పాటు పల్ల రాజేశ్వర్ కూడా ఉండాల్సింది ఆ కమిషన్ ముందు హాజరైన వారిలో, కేసీఆర్తో పాటు లోపలికి వెళ్ళిన వారిలో. కానీ ఆయన ఏమంటారు కాలు జారి కింద పడి హాస్పిటల్లో ఉండిపోయిండు. అందుకే విచారణ అయిపోగానే చక్కగా యశోద హాస్పిటల్కి పోయి పల్ల రాజేశ్వర రెడ్డిని కలిసిండు. ఇది కేసీఆర్కి సంబంధించిన ముచ్చట. ఇక మంత్రివర్గాలు ముగ్గురిని కాంగ్రెస్ క్యాబినెట్లో ముగ్గురిని కొత్తగా తీసుకున్నారు కదా, వాళ్ళకి ఎవరు వాకటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, ఈ ముగ్గురికి శాఖలు కేటాయించారు. అవి ఏ శాఖలు అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. దాంతోపాటే తన జానపద పాటలతోటి, తన గొంతుతోటి కొన్ని కోట్ల మందిని మెప్పించి లక్షలాది మందిని అభిమానులను సంపాదించుకున్న ఒక జానపద గాయని, ఒక ఫోక్ సింగర్, అంటే సినిమాల్లో కూడా పాటలు పాడింది సినిమాలో. కానీ ఆమె ఫోక్ సింగర్గానే తెలంగాణ జనాలకు పరిచయం అయింది. రాయలసీమకు చెందినటువంటి ఒక గాయని సత్యవతి. మనకు అందరికీ మంగ్లీగా తెలుసు ఆమె పేరు. ఆమె ఏదైతే నిన్న త్రిపుర రెస్టారెంట్లో చేవేల దగ్గర బర్త్డే పార్టీ చేసుకుంటూ అందులో విదేశీ మద్యం, గంజాయి, అనుమతి లేకుండా ఆ పార్టీ పెట్టుకోవడం, అనుమతి లేకుండా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి, డీజేలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసింది. దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు రైడ్ చేస్తే ఆడ మొత్తం అనుమతులు లేని విదేశీ మద్యము, గంజాయి దొరికింది. అక్కడ టెస్టులు చేసి పరీక్షలు చేస్తే కొంతమందికి పాజిటివ్ కూడా వచ్చింది. ఇక ఇట్లా దీంతోపాటే ఇవాళ స్కూళ్ళు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. బడి గంట కొడతారు, పిల్లలందరూ మళ్ళీ పుస్తకాల సంచి భుజాలకు వేసుకొని బడికి పోవాలి. మరి సర్కారు బడులల్లో ఏంటి సమస్యలు? పుస్తకాలన్నీ అందినాయా? పిల్లలకు యూనిఫామ్లు వచ్చినాయా? ఆ టాయిలెట్లు చక్కగా అయినాయా? ఇంకేమంటే మంచినీళ్ళ సౌకర్యం ఉందా? తరగతి గదులు వర్షాకాలం ఒకవేళ శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూళ్ళు ఏమైనా రిపేర్లు చేసిర్రా? ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుకున్నాం. దాంతోపాటు ప్రైవేట్ స్కూళ్ళు లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఏప్రిల్ నెల నుంచే వాళ్ళు ఈ అకాడమీకి సంబంధించిన పనులు మొదలుపెట్టిరు. సార్ నెక్స్ట్ ఇయర్ మీ బాబు 2nd క్లాస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ 3rd క్లాస్ పోతారు కదా, 3rd క్లాస్ బుక్స్ వచ్చినాయి సార్, అడ్వాన్స్గా తీసేసుకోండి అంటే ఆడెక్కడ పోద్ది, వేరే స్కూల్ మానిపోయే ఉద్దేశం ఉండొద్దు. ఇక బుక్స్ ఉండదు కాబట్టి మళ్ళీ ఇదే స్కూల్ ఉండాలి. యూనిఫామ్లో బిజినెస్ అదొక మనం ఏమంటారు చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ కంటే, సిఎంఆర్, కేఎల్ఎం కంటే కూడా ఈ స్కూల్లో యూనిఫామ్లో బిజినెసే ఎక్కువ ఉంటుంది ఈ నెల 2 నెలలు. మళ్ళీ ఒకటి కొనవద్దు, 2 కొనాలి అంటారు. దాంతోపాటు స్పోర్ట్స్ డ్రెస్ అంటారు, షూ వాళ్ళ దగ్గరనే కొనాలంటారు, సాక్స్ వాళ్ళ దగ్గరనే కొనాలంటారు. ఈ ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల దోపిడీ ఇక మొదలైనట్టే. ఈ నెల రోజులైతే మొత్తం పుస్తకాలు, స్టేషనరీ, అట్టలు, బొట్టలు అన్నీ వాళ్ళ దగ్గరనే కొనాలంటారు. సరే, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. తొలి వెలుగు చూస్తే నా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైనటువంటి వార్త ప్రధానంగా తీసుకున్నారు. అంతా కలిసే చేశాం, కాళేశ్వరం నిర్ణయం క్యాబినెట్దే, అన్ని అనుమతులు తీసుకునే నిర్మాణం, నిధుల కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేశారట. ఆదాయం రానందునే ప్రభుత్వం నుంచి చెల్లింపులు, వ్యాప్కో సూచనల మేరకే బ్యారేజీ స్థలాల నిర్ణయం. తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు, నీరు నిల్వ చేయమని నేను చెప్పలేదు, అది అధికారుల టెక్నికల్ నిర్ణయమే. ప్రాజెక్టు నిర్వహణకు 280 కోట్లు ఇచ్చాం, నిర్మాణాల్లో లోపాల బాధ్యత కాంట్రాక్టర్లది. విచారణలో మొత్తం చెప్పేసిన కేసీఆర్ 50 నిమిషాల పాటు 18 ప్రశ్నలు వేసిన కమిషన్. ఇవన్నీ కూడా కమిషన్ ముందర కమిషన్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ చెప్పిన సమాధానాలు. రైట్, ఇది ఇట్లా ఉంటే అర్ధరాత్రి ఫామ్ హౌస్లో కసామిసా, మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి, భారీ శబ్దాలతో డీజే పాటలు, డ్యాన్సులు, రిసార్టుపై
దాడి చేసిన పోలీసులు, పెద్ద ఎత్తున విదేశీ మద్యం స్వాధీనం, పార్టీలో ఒకరికి డ్రగ్ పాజిటివ్గా నిర్ధారణ. ఇక నిన్న కాళేశ్వరం కమిషన్ అట్లా విచారణ జరుగుతూనే ఉంది. ఇక్కడ ఇంకో షాకు, అంటే కాళేశ్వరం ఇంజనీర్గా ఎవరైతే పనిచేసారో ఈ శ్రీధర్, ఆయన మీద ఏసీబీ దాడులు చేస్తే 200 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఆదాయానికి మించి కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. కట్టలుగా బయటపడుతున్న నగదు. ఇటీవల థాయిలాండ్లో వేసిండంటే కొడుకు పెళ్లి గ్రాండ్గా. బాహుబలి మోటార్లోకి ఇన్ఛార్జ్గా పనిచేసిండు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం కూడా ఉంది. ఇక కొత్త మంత్రులకు కీలక శాఖలు. వాకెటి శ్రీహరికి పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖలు. గడ్డం వివేక్ కార్మిక శాఖ, మైనింగ్ శాఖలు. అడ్లూరి లక్ష్మణ్కి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం. సీఎంతో సిఎస్ రామకృష్ణారావు భేటీ. ఉత్తర్వులు వెలువరించిన ప్రభుత్వం. నేడో రేపో బాధ్యతలు స్వీకరించబోన్న కొత్త మంత్రులు. ఇక వర్షాకాలం, వర్షాలు 4 రోజులు భారీ వర్షాలంట. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. వేగంగా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయి. చాలా జిల్లాలల్లో ఎల్లో అలర్ట్ చేసిరట. కొంచెం వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి. బడికెళ్ళే టైం వచ్చింది. ముగిసిన వేసవి సెలవులు. నేటి నుంచి పాఠశాలలు ఓపెన్. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ స్కూళ్ళల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళలో ఉందో అదే పద్ధతి నర్సరీ స్కూళ్ళలో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. కారును ఢీకొట్టిన బస్సు. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన. మరో 2 యువకులకు తీవ్ర గాయాలైనాయి అంట. ఇది ఇక్కడ తొలి వెలుగట్ల నుంచి ఈనాడులో చూస్తే ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు మార్చిరట. సాంకేతిక సిఫార్సులతోనే సుందిల్లా, అన్నారం స్థలాల మార్పు. అవేవి రాజకీయ నిర్ణయాలు కాదు. విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాంగ్మూలం. ఆరోగ్యం బాగాలేదని బహిరంగ విచారణ వద్దన్న మాజీ సీఎం. ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్. నిన్న ఆయన విచారణ అక్కడ జరుగుతుండగా భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా వచ్చినాయి. బీఆర్కే భవన్ చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా, ట్యాంక్ బండ్ పరిసరాలు అన్నీ కూడా పింక్ కార్యకర్తలతోటి నిండిపోయినాయి. ఆయన అక్కడ విచారణ చేస్తుంటే బయట మొత్తం నినాదాలు. ఇక తుమ్మల బాంబు వేల్చిండు. కాళేశ్వరంపై అప్పట్లో మంత్రి మండలిలో చర్చించలేదు. ఉపసంఘంలోనూ దాని ప్రస్తావన లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు మంత్రి తుమ్మల లేఖ. నాటి క్యాబినెట్ సబ్ కమిటీ తీర్మాన పత్రాలు కూడా జత చేసి పంపించిందట. ఇక మంత్రులకు సంబంధించి కొత్త మంత్రులు. వివేక్ గనులు, కార్మిక, లక్ష్మణ్కు సంక్షేమం, శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసులు. ఇక నేతల ఫోన్లపై నిఘా అవసరం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న 9 గంటల పాటు ఓఎస్డీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని 2వ విడత విచారణ చేసిర్రు. ఎందుకు నేతల ఫోన్ల మీద నిఘా పెట్టారు, జడ్జి కాల్ డేటాను ఎందుకు తెప్పించారు అని చెప్పేసి నిన్న సిట్ అడిగింది. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్య 12 జిల్లాల్లోని 200 పాఠశాలల్లో ప్రారంభిస్తూ ఉత్తర్వులు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా స్టార్ట్ చేస్తున్నారట. రేవంత్ రెడ్డి ఇంకో బాంబు పేల్చిండు. మొన్ననే కిషన్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, కలిసి పనిచేసిన అన్నాడు. ఇవాళేమో కేసీఆర్, కిషన్ రెడ్డి ఒకటే, అందుకే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కాళేశ్వరం నిబంధనల ప్రకారమే జరిగిందన్న ఈటల, దాన్నే సమర్థించిన కిషన్ రెడ్డి. మోదీ, అమిత్ షా మాటలకు భిన్నమైన ఈ ధోరణి దేనికి సంకేతం? ఆ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై 2-3 రోజుల్లో అన్ని విషయాలు చెప్తా. అధిష్టానంతో చర్చ మంత్రివర్గ శాఖలపై కాదు, కర్ణాటకలో కులగణనపైనే. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ప్రవేశం లేదు. మరో అవినీతి తిమంగళం. అనిషావల్ నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధరు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13 చోట్ల తనిఖీలు. కళ్ళు చెదిరే ఆస్తుల గుర్తింపు. మార్కెట్లో వాటి విలువ 150 కోట్లు. అదే ఏమంటారు, కాళేశ్వరం ఈఈగా పనిచేసి ఆయన మీద నిన్న మొత్తం ఏసీబీ సోదాలు తెస్తే 150-200 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు బయటపడ్డాయట. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే కేపీహెచ్బిలో గజం 2 అంటే దాదాపు 3 లక్షలు. హౌసింగ్ బోర్డ్ ప్లాట్ల వేలంతో అత్యధిక ధర. హాట్ కేకులు అమ్ముడుపోయిన ప్లాట్లు. 18 స్థలాల విక్రయంతో బోర్డుకు 142 కోట్లు. 2000 సంవత్సరంలో అక్కడ గజం 1800 ఉండేది. 2025లో 3 లక్షలు అయింది. చూసుకోరు ఎట్లా పెరిగిందో రేటు. నీటి నిల్వ నిర్ణయం అధికారులదే. పంప్ హౌస్ హెడ్కు
తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు, నేను ఆదేశాలు ఇవ్వలేదు. ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్ల నిధులు విడుదల చేశాం, వినియోగించే అధికారులను వారికే ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం క్యాబినెట్ది, స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనది. నిధుల సమీకరణకే ఇరిగేషన్ కార్పొరేషన్. ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లిద్దామనుకున్నా అని చెప్పేసి నిన్న కమిషన్ ముందర కేసీఆర్ చెప్పిన సమాధానాలు అవి. ఇక నేను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోకి రానియా. కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబం. దుష్మన్ పరివారానికి కాంగ్రెస్లో జాగా లేదు, వారిది సెల్ఫ్ క్రియేషన్. కవితది ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు ఆమె కూడా దయంగా మారిపోయారా? మోదీ చదివిన బడిలోనే నేను చదివా. మంత్రులకు పనిభారం ఎక్కువైతే తగ్గిస్తా. రాహుల్ది నాది రేర్ కాంబినేషన్. 2 రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కేటీఆర్ ఏం చెప్తే అదే మాట్లాడతారు. ఏనాడైనా రాష్ట్రం కోసం మోదీతో మాట్లాడిండా అని చెప్పేసి నిన్న మీడియాతో జరిగిన చిట్చాట్లో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు. ఇక గాలి జైలు శిక్ష రద్దు. ఓబులాపురం కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతో పాటు 3 నిందితులకు జైలు శిక్ష వేసిరు. దాన్ని రద్దు చేస్తూ బెయిల్ మంజూరైంది. సిబిఐ కోర్టు కొట్టివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జైలు శిక్ష రద్దు కావడంతో అప్పుడు జైలు శిక్ష వేయడంతో ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దయింది. సో జైలు శిక్ష రద్దయింది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సభ్యత్వం మళ్ళా పునరుద్ధరించారట. ఇక నీటిపారుదల శాఖ ఈ అక్రమస్తులు 100 కోట్ల పైనే లగ్జరీ విల్లాలు, ఆకాశ అర్మ్యాల్లో ప్లాట్లు, బహుళ అంతస్తుల భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు అంటే ఫ్లాట్లు, హోటళ్లలో భాగస్వామ్యం, డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో థాయిలాండ్లో ఘనంగా కుమారుడు వివాహం. కాళేశ్వరం బాహుబలి మోటార్ల కొనుగోళ్లలో కమిషన్లు తీసుకున్నట్టు ఆరోపణలు. శ్రీధర్ను అరెస్ట్ చేశారు. బ్యాంకు డిపాజిట్లు, లాకర్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ గాయని మంగ్లీపై కేసు. చేవెళ్లలోని ఓ రిసార్టులో పుట్టినరోజు వేడుకలు, అనుమతి లేని పార్టీలో పలువురు సినీ ప్రముఖులు. రిసార్టుపై అర్ధరాత్రి పోలీసుల దాడులు, అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు, ఓ వ్యక్తి శరీరంలో గంజాయి ఆనవాళ్ళు. మంగ్లీ సహా 4గురిపై కేసు నమోదు. దాని కిందనే మొత్తం డ్రగ్స్ కాబట్టి దానికి లింక్ వాడుతూ ఇంకోటి వచ్చింది. హాష్ ఆయిల్ పట్టివేత. 1.5 కోట్ల విలువ చేసే హాష్ ఆయిల్ను ఓఆర్ఆర్ వద్ద పట్టుకున్నారట. నిందితులు ఒకరు ఆర్టీఏ ఏజెంట్ అట. ఆర్టీఏ ఏజెంట్లు డ్రగ్స్ వ్యాపారం దిగురు. జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? ఆదేశాలు ఇచ్చింది ఎవరు? మీ పరిధిని దాటి ఎందుకు వెళ్ళారు? ట్యాపింగ్లో ప్రైవేటు వ్యక్తులను ఎందుకు ఉపయోగించారు? రివ్యూ కమిటీకి ట్యాపింగ్ సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఈ మొత్తం వ్యవహారం వెనుకల ఉన్నది ఎవరు? 2వ రోజున 8 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వెలికి తీసిన సమాచారంతో సిట్ ప్రశ్నలు. ఆయన 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు. ఆ 14 తారీఖు నాడు మళ్ళా రావాలని ఆదేశించారట. న్యాయ వ్యవస్థ క్రియాశీలత, న్యాయ ఉగ్రవాదం కావద్దు. జోక్యం చేసుకోకూడని అంశాల్లో కలుగజేసుకోవడం మంచిది కాదు. న్యాయ సమీక్ష అధికారాన్ని అరుదైన కేసుల్లో మాత్రమే వినియోగించాలి. రాజ్యాంగ మూల సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినప్పుడే ఏదైతే రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అధికారం ఉంటుందో దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. కేసీఆర్ వెంట్రుక కూడా రేవంత్ పీకలేరు. ఆయన ఓ చిల్లర ముఖ్యమంత్రి, మంత్రులకు శాఖలు ఇచ్చే అధికారం లేనోడు. దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట కుట్రలు. రాజకీయ స్వార్థమే ముఖ్యం అనుకొని రాక్షసానందం పొందడం రేవంత్ నైజం. ఆయన గురువునే కేసీఆర్ తరిమేశారు. కాంగ్రెస్ను బజార్లో నిలబెడతామని చెప్పేసి కేటీఆర్ నిన్న కేసీఆర్ విచారణ అనంతరం పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక సర్కారీ ప్రీ స్కూల్స్ సిద్ధం. 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం. కొత్త ప్రవేశాలతో పాటు సమీప అంగన్వాడీ విద్యార్థుల విలీనం. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు, ఒక వాలంటీర్తో బోధన. భవిష్యత్తులో ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ. విద్యా కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. ఇగో కవితను పలకరించని కేసీఆర్. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు. మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగా. కేసీఆర్ ఫామ్ హౌస్లో జారిపడ్డ పల్ల, విరిగిన ఎడమ తుంటి. యశోదలో చికిత్స అయింది. నిన్న విచారణ అయిపోగానే కేసీఆర్ చక్కగా అడిగే పోయి పరామర్శించిండు. ఈటల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు, వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరానికి
కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు, జస్టిస్ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ రాసిండు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడండి ఏమని, అప్పుడు గొప్పలు చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటున్నారు. కాళేశ్వరం అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం, ఆ తప్పులు చూడలేకే పార్టీ నుంచి బయటకు వచ్చా అని చెప్పేసి చేవెళ్ళ ఎంపీ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నాడు. ఇక వెలుగు పేపర్లో ఒకసారి చూస్తే లాస్ ఏంజల్స్లో కర్ఫ్యూ, అక్రమ వలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా 5వ రోజు కూడా ఆందోళనలు కొనసాగినాయి అంట. బలగాలు నిరసనకారులతో రణరంగంగా మారిన వీధులు, నిరసనల పేరు చెప్పుకొని ఆపిల్ స్టోర్ ఇతర షాపులన్నీ కూడా లూటీ చేసినట్టే 96 మందిని అరెస్ట్ చేశారు. ఇతర నగరాలకు కూడా నిరసనలు విస్తరిస్తున్నాయి. మైనింగ్ కార్మిక మంత్రిగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక మత్స్య క్రీడలు యువజన శాఖలు, కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి. నిజం చెప్పాలంటే అధిష్టానం అనాలే, ఇక రేవంత్ రెడ్డి రాశారు కాబట్టి రేవంత్ రెడ్డిని చదవాలి. ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే. బ్యారేజీల లొకేషన్లో మార్పు, నీటి నిల్వపై డెసిషన్స్ వాళ్ళే తీసుకున్నారన్నాడు నిన్న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముంగట. టెక్నికల్ అంశాలతో నాకు సంబంధం లేదు, కాళేశ్వరం నిర్మాణంపైనే మేము నిర్ణయం తీసుకున్నాం, ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి దానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నదని చెప్పేసి ఆయన అన్నాడు. విట్నెస్ 115గా కాళేశ్వరం కమిషన్ మూల ఆయన విచారణకు హాజరైండు. ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఇన్సైడ్ విచారణకు అనుమతి 1-1గా కొనసాగిన ఎంక్వైరీ. ఇక కాళేశ్వరం కమిషన్కు తుమ్మల లేఖ, విచారణలో తన పేరును ఈటెల ప్రస్తావించడంపై అభ్యంతరం, క్యాబినెట్ సబ్ కమిటీ అన్ని ప్రాజెక్టుల రీఇంజనీరింగ్కు సంబంధించిందని వివరణ. కేసీఆర్ మాట మార్చిండు, నాడు కాళేశ్వరం ఘనత తనదేనని ఇప్పుడు తప్పించుకుంటున్నాడని చెప్పేసి కొండా విశ్వేశ్వర రెడ్డి కేసీఆర్ మీద ఒక కామెంట్ చేసిండు. ఇక కాళేశ్వరం గుట్టు విప్తా, 2 రోజుల్లో డాక్యుమెంట్లు అన్నీ బయట పెడతా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఆయన ఢిల్లీలో మీడియా చిట్చాట్లో ఈ మాటలు మాట్లాడిండు. తెలంగాణకు దుష్మన్ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కుటుంబమే. కిషన్ రెడ్డి కూడా రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులు నాటుకుంటా ఉన్నాడు, కేసీఆర్ చెప్పినట్టే చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన కిషన్ రెడ్డి మీద కేసీఆర్ మీద ఒక ఇది చేసిండు. కేసీఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్లోకి వస్తా అంటే రానిచ్చేయలేదు తను ఉన్న రోజులు అని చెప్పేసి కూడా ఒక సవాల్ విసిరిండు. ఇక ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పట్ల, ట్రంప్కి వ్యతిరేకంగా పెట్టిన పోస్టుల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సారీ ట్రంప్ అని చెప్పేసి ఒక ప్రకటన చేసిండు. ఇక కొడుకుపై పోక్సో కేసు, తండ్రి ఆత్మహత్య, తన కొడుకు మీద లైంగిక దాడి చేసిరని చెప్పేసి యూపీలో ఒక అబ్బాయి మీద పోక్సో కేసు పెడితే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు చేయని నేరానికి నా కొడుకుని ఇది చేసిరని చెప్పేసి ఇక హనీమూన్కి తీసుకుపోయి భర్తని ప్రియుడితోటి ఇతర వేరే వాళ్ళ దోస్తులతో కలిసి చంపించింది కదా, ఆమె ఒప్పుకున్నది నేనే చంపించిన నా భర్తను అని చెప్పేసి. ఇక కాళేశ్వరం ఈ అక్రమాస్తులు 150 కోట్ల పైనే మనం ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం. ఇక 4 ఏళ్లలో 6 లక్షల స్టూడెంట్లు తగ్గినరు. సర్కారు బడుల్లో 2021లో 23,25,000 మంది విద్యార్థులు ఉండేనట. 2024 నాటికి 16,86,000 మంది విద్యార్థులకు తగ్గింది. 11 ఏళ్లలో పడిపోయిన 8 లక్షల స్ట్రెంత్, 10 ఏళ్లలో 1:22 నుంచి 1:16 వరకు తగ్గిన టీచర్ స్టూడెంట్ రేషియో. ఈ ఏడాది అడ్మిషన్లు పెంచేందుకు సర్కార్ కసరత్తు. నేటి నుంచి స్కూళ్ళు రీఓపెన్, బడిబాట పట్టనున్న 61 లక్షల మంది పిల్లలు. ఏడాది ప్రైమరీ స్కూళ్ళలో 210 గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు. ఈ అంగన్వాడీ స్కూళ్ళలో ఎగ్ బిర్యానీ రీఓపెన్ అయిన తొలి రోజే పిల్లలకు వడ్డించిన సిబ్బంది. అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీతో పిల్లలకు వెల్కమ్. స్కూళ్ళ తరహాలో బెల్లు పెడుతున్నాడు అంగన్వాడీ స్కూళ్ళలో కూడా, మంచిగా ఉంది ఇది. గజం 2,98,000 కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీల నిన్న అధికారులు నిర్వహించినటువంటి ఖాళీ ఫ్లాట్ల వేలంలో రికార్డు ధర వలికింది. ఒక్క గజం దాదాపుగా 2,000 తక్కువ 3 లక్షలు. రైట్గా దిశ పేపర్లో చూస్తే నిన్న మొత్తం ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఏంటంటే అంటే ఈ ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు, యూపీఐ పేమెంట్లు చేస్తే ఏమవుతాయి, ఛార్జీలు పడతాయి. 100కింత 1000కింత ఛార్జీలు పడతాయి. ఇప్పటి వరకు ఫ్రీగా చేసుకున్నాం కానీ ఇప్పటి నుంచి ఛార్జీలు పడతాయి. ఏమన్నా కొంటే ఇప్పుడు ఏమైంది, మనకు డిజిటల్ పేమెంట్లా స్కాన్ చేసుడు అలవాటు అయింది. ఇప్పటి నుంచి అవన్నీ ఫ్రీగా నడివే ఛార్జీలు పడతాయి అని చెప్పేసి ఒక ప్రచారం సోషల్ మీడియా, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, వాట్సాప్లో తెగ ప్రచారం అయింది. అయితే అదంతా అబద్ధం, అట్లాంటివన్నీ ఊహాగానాలని చెప్పేసి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీయే ఒక ప్రకటన చేసింది. దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం.
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, సీఎం దగ్గర ఉన్న వాటిలోంచి కొన్ని, పాత మంత్రుల శాఖల్లో మార్పులు లేవు. తుమ్మిడిహట్టికి అనేక సవాళ్లు, అక్కడ నీటి లభ్యత తక్కువ, 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే మహారాష్ట్ర ఓకే అన్నది, అందుకే గోదావరి నదిపై బ్యారేజీలు కట్టినామని చెప్పేసి నిన్న విచారణలో కేసీఆర్ అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డంకి, కాంగ్రెస్లోకి కేసీఆర్ ఫ్యామిలీకి నో ఎంట్రీ, వారంతా రాష్ట్రానికి పెద్ద ద్రోహులు, 2 రోజులలో కాళేశ్వరం వివరాలన్నీ బయట పెడతా అని చెప్పేసి నిన్న ఢిల్లీలో మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక మంగ్లీ బర్త్డే వేడుకల్లో విదేశీ మద్యం, త్రిపుర రిసార్టులో అనుమతి లేని పార్టీ, స్థానికుల ఫిర్యాదుతో చేవెళ్ల రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసుల దాడులు, మంగ్లీ సహా మరో 3పై కేసు, రిసార్ట్ పైన కూడా కేసు, వీడియోలు తీయొద్దంటూ అధికారులకు మంగ్లీ, బిగ్ బాస్ ఫేమ్ దివి వార్నింగ్, పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్టు, ఒకరికి పాజిటివ్, ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు రాజీవ్ సాగర్ కూడా మంగ్లీ పార్టీకి హాజరైందట. ఈ మనం ఆల్రెడీ చూసినాం, సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ చేస్తారట. సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, 14,161 మంది అభ్యర్థులు ఇందులో అర్హత సాధించి ఆగస్టు 22 తారీఖు సివిల్స్ మెయిన్స్ పరీక్ష ఉంటుందట. ఇక టోకెన్ల ద్వారా ఉచిత ఇసుక, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇవ్వండి, కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం, ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసినట. రాజీ కుదిరిందా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కవిత దంపతులు, లేఖ లీక్ తర్వాత మొదటిసారి తండ్రి వద్దకు, ఇన్నాళ్ళుగా దూరం ఉండి ఇప్పుడే ఎందుకు పోయినట్టు, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వెంటే నగరానికి వచ్చింది, బీఆర్కే భవన్కు మాత్రం రాలేదు. బీఆర్కే భవన్ ముందర మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడరే కనిపించింది, జాగృతి క్యాడర్ ఎక్కడ కూడా అవి కనిపించలేదు. ఆలస్యం చేయొద్దు, త్వరగా కౌంటర్లు దాఖలు చేయండి, టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం, గ్రూప్ 1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని పిటిషన్లు పడ్డాయి కదా, దాని మీద వెంటనే కౌంటర్ వేయాలని చెప్పేసి టీజీపీఎస్సీకి హైకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు ఎవరిచ్చారు? కీలక హార్డ్ డిస్కులు ధ్వంసం చేయమని మీరే చెప్పిరా అని చెప్పేసి ప్రభాకర్ రావును నిన్న 9 గంటల పాటు విచారించింది. రేపు లేదు ఎల్లుండి మళ్ళా విచారణకు మళ్ళీ రావాలని చెప్పేసి సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రధానిని కలవాలంటే కోవిడ్ టెస్ట్ తప్పనిసరి, ఆ తర్వాతే కేంద్ర మంత్రులు అధికారులకు కలిసే ఛాన్స్, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పీఎంఓ కీలక సూచన. ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన కలవాలంటే కోవిడ్ టెస్ట్ చేయించుకొని పోవాలి. మరి సామాన్యుల పరిస్థితి ఏంది? రైట్. ఇక స్వేచ్ఛ, 7,000 దాటిన కేసులు, జాగ్రత్తగా ఉంటే బెటర్, దేశంలో విజృంభిస్తున్న కరోనా, 7,161 చేరిన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 6 మంది చచ్చిపోయారట. టెస్ట్ ఉంటేనే అపాయింట్మెంటు, కరోనా టెస్ట్ చేసుకొని ఉంటేనే అపాయింట్మెంటు. ఇక హైకోర్టు టీజీపీఎస్సీ మీద గరమైంది, చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు? గ్రూప్ 1 నియామకాలపై విచారణ వాయిదా, ఈ నెల 30న మరోసారి పూర్తి స్థాయి వాదనలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చని వెల్లడి. 50 నిమిషాలు 18 ప్రశ్నలు, 115వ సాక్షిగా కమిషన్ విచారణ, 11 గంటల 2 నిమిషాలకు బీఆర్కే భవన్కు చేరుకున్న కేసీఆర్, 12 గంటల 2 నిమిషాలకు విచారణ స్టార్ట్, 12:52 గంటలకు ముగింపు, 1 to 1 విచారించిన కమిషన్. మీ కలెక్టర్ కరెక్టేనా? రాష్ట్రంలోని కలెక్టర్ల తీరు ఎలా ఉంది? ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి స్వేచ్ఛ పత్రిక ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసింది. టాప్ ప్లేస్లో యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు ఉన్నాడు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ కింద ఉన్నాడు, లాస్ట్లో ఉన్నాడు, లాస్ట్ మార్కులు అన్నట్టు, క్లాస్ ఫస్ట్ యాదాద్రి జిల్లా కలెక్టర్. కొత్త మంత్రులకు శాఖలు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ, గడ్డం వివక్ కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారం, మైనింగ్ అండ్ జియాలజీ, లక్ష్మణ్కు ఎస్సీ డెవలప్మెంట్ సంక్షేమం ఇచ్చారు మొత్తం, వాకర్ గారికి పశుసంవర్ధక శాఖ, డైరీ, ఫిషరీస్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్. నాకేం తెలియదు, లిక్కర్కు సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలని అవగాహన లేదు. అక్కడ మా అమ్మ నాన్న కూడా ఉన్నారు, వారి ముందు అలాంటివన్నీ ఎలా చేయిస్తాను? ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపవద్దు. బర్త్డే పార్టీ వివాదంపై సింగర్ మంగ్లీ క్లారిటీ అందుతుంది. నన్ను అడిగితే ఎలా? సిట్ ఎదుటకు రెండోసారి ప్రభాకర్ రావు 7:30 గంటల పాటు సాగిన విచారణ అధికారులకే ఎదురు ప్రశ్నలు వేసిందంట సారు. రియల్ బూమ్ బూమ్, సంక్షోభం ఉన్న రికార్డు రేట్లు, అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్న దేశంలో రియల్ ఎస్టేట్ పడిపోయిన హైదరాబాద్లో రేట్లు మాత్రం తగ్గేదేలే. కేపీహెచ్బిలో 2,98,000 పలికిన చదరపు గజం ఒక కుకట్పల్లిలో మాత్రమే కాదు, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కోకాపేట, బుద్వేల్, ఆదిబట్ల, బాచుపల్లి ఎక్కడ చూసినా రికార్డు రేట్లే. తాజా ధరలతో కొత్త ఆశలు.
పథకాల ప్రచారంపై సర్కారు ఫోకస్. రాష్ట్రంలోని కవులు కళాకారులకు టాస్క్. ఒక్కో పథకంపై పాటలు రచనలు చేసేలా ప్లాన్. త్వరలో మరో వర్క్షాప్. నిర్వహణకు సన్నాహాలు. కళారంగాల వారీగా డివిజన్ పథకాలు. సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సారథికి ఇచ్చిరంట, సాంస్కృతిక సారథికి. గ్రామాన కళాకారులు వెళ్లేలా ప్రణాళికలు. త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ చేయనుందంట గవర్నమెంట్. ఫేస్ టు ఫేస్ ఎందుకు అడగలే? రేవంత్ కిషన్ రెడ్డి మీ ముందే ఉన్నారుగా. చిట్ చాట్లో బీజేపీపై విమర్శలు ఎందుకు? ఇక్కడ నోరు మూసుకొని ఢిల్లీలో విమర్శలు ఎందుకు? గోషమాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రేవంత్ రెడ్డికి క్వశ్చన్ చేసిండు. ఈ ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? రేవంత్ ఇదేనా నువ్వు చెప్పిన మార్పు? చెత్త ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేవా అని చెప్పేసి సీఎంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యిండు. రైట్, ఇది స్వేచ్ఛలో. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే ఒకసారి ఏం పెట్టిరు? లాజవాబ్ కాళేశ్వరం ఘోష్ కమిషన్కు కేసీఆర్ నివేదన. 50 నిమిషాల పాటు ముఖాముఖి. రీడిజైన్పై కుల్ల ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ అధినేత. సీదీ బాత్, దూత్ కా దూత్, పానీ కా పానీ. సీన్ ఒకటి, చెప్పింది ఒకటి. అధిష్టానం నుంచి రేవంత్కు మరోసారి భంగపాటు. కొత్త మంత్రులకు కొసరు శాఖలే. శాఖల మార్పులు, కేటాయింపులపై ఎదురు దెబ్బ. రేపిస్టును చంపి తగలబెట్టారు. 8 మంది లైంగిక దాడి బాధిత మహిళల చర్య. ఒడిశాలో గజపతి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 60 ఏళ్ల కామందుడు 8 మంది మీద దాని ఏమంటారు రేప్ చేసి అలా చేస్తే వాళ్ళందరూ కలిసి కొట్టి చంపి తగలబెట్టిరంట. ట్రాక్టర్ పంచాయతీ. లక్షల్లో అప్పులు తెచ్చి పంచాయతీలు నడిపిస్తున్నాం. ఇక ఈ భారం మొయ్యలేం. చేతులు ఎత్తేసిన కార్యదర్శులు. 4 జిల్లాల్లో సర్కారుకు పంచాయతీ ట్రాక్టర్ల సరెండర్. ఆదర్శ తెలంగాణను అధోగతి పాలు చేశారని చెప్పేసి హరీష్ రావు అన్నాడు. ఇక మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం. రిసార్టులో అనుమతి లేకుండా విదేశీ మద్యం వినియోగం, డీజే ఏర్పాటు. ఒకరికి గంజాయి పాజిటివ్, వేరే చోట తీసుకున్నట్టు విచారణలో వెల్లడి. మంగ్లీతో పాటు మొత్తం 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. మొదటి జాబితాలో పేరొచ్చి రెండో జాబితాలో తొలగింపుతో ఆందోళన. సిద్దిపేట జిల్లా బండారుపల్లిలో విషాదం. మెదక్ జిల్లాలో మరొకరు ఆత్మహత్య యత్నం. కొనతం దిలీప్పై ఆగని వేధింపులు. నిర్మల్ జిల్లాలోని వేర్వేరు స్టేషన్లలో కొత్తగా 15 కేసులు. రైట్, ఇవి ప్రధానంగా ఈరోజు అన్ని పేపర్లలో మనం గమనించిన హెడ్లైన్స్ అట్లుంచితే మెయిన్ వార్తా డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దాం. కేసీఆర్ నిన్న ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.